అంబటి రాంబాబు భావోద్వేగభరితమైన ప్రెస్ మీట్ని పెట్టుకొచ్చారు. బ్యాచ్లుగా వచ్చి నా ఇంటి మీద దాడి చేశారు. ఇంట్లో నా పిల్లలు మనవాళ్ళు ఉన్నారు. పోలీసులు గూండాలు కలిసి మరి నా ఇంటి మీద దాడి చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోండి అన్నారు. నన్ను 18 రోజులు జైల్లో పెట్టారు. 24 గంటలు అంబటికి సినిమా చూపిస్తానని పెమ్మసానన్నారు. అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతాయా అన్నటువంటి ప్రశ్నని రైజ్ చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అసహ్యంగా మాట్లాడితే కేసులు పెట్టాలి, అంతేగాని దాడులు చేస్తారని పవన్ కళ్యాణ్కి సూచించారు. మరొక వైపున టీడీపీ నేతలు కర్రలు రాడ్లు తీసుకుని నా కారు మీద దాడికి వచ్చారు. నా కారును అడ్డగించి టీడీపీ శ్రేణులు నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళు తిడుతున్నారన్న ఆవేశంలోనే నేను స్పందించాను. ఆ తరుణంలో నేను కూడా మాట తూలాను. ఆ వ్యాఖ్యల పట్ల నేను పశ్చాత్తాపడ్డాను, క్షమాపణలు చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం బ్యాచ్లుగా వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు. ఎలాంటి క్షమాపణ చెప్పకపోగా తప్పు నాదేనన్నటువంటి వాదన చేసుకొస్తున్నారు. ఎంతవరకు సబబు అన్నటువంటి ప్రశ్న చేసుకొచ్చారు. చంద్రబాబు గారిని ఏదన్నా అంటే కమ్మ సామాజిక వర్గం మీద అన్నట్టు అంటారు. అదే నన్నంటే మాత్రం కాపు సామాజిక వర్గానికి ఏం సంబంధం లేదంటారు. నేను అనాథన, కాపుని కాదా, లేదా కాపుల మీద జరిగిన దాడి కాదా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.